యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనవనం రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 258లోని 15 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఎం బావి మదిరే నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు భువనగిరి ఎంఆర్ఓ అంజిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవ్వకుండా కబ్జాదారుల నుంచి భూమిని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. అదే సర్వే నంబర్ 8 ఎకరాల పట్టా భూమి ఉన్నది. అదే అదునుగా ఆ పట్టాదారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని రెవెన్యూ అధికారులు సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేసి అన్యక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత నెల రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అధికారులు సైతం కబ్జాదారులకు ఎంత పాల్పడుతున్నారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ భూమిని గ్రామ అభివృద్ధి కొరకు కేటాయించాలని, తక్షణమే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు షేక్ షేర్ ఖాన్. నేను మాజీ మండల కోఆర్డినేటర్ మెంబర్ని భువనగిరి మండలానికి. మా విలేజ్ నాగిరెడ్డిపల్లి. మా విలేజ్ నాగిరెడ్డిపల్లి కానీ రెవెన్యూలో మాత్రం నందనంలో ఉంటాము. అందులో ప్రభుత్వ భూమి 258 సర్వే నెంబర్లో 16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుంది. అందులో పట్టదారులకు ఒక 8 ఎకరాలు ఇచ్చారు. 8 ఎకరాలు ఓను, ఇంకా 8 ఎకరాల చిల్లర ఉండాలి. ఆ 8 ఎకరాలలో ఇప్పటికే ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఒక 3 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఇప్పుడు ఉన్నది 5 ఎకరాలు. 5 ఎకరాలలో ఒక క్రిమిటోరియల్, ఒకటి డంపింగ్ యార్డు, ఒకటి క్రీడా ప్రాంగణం కట్టినాం. 1 ఎకరం దాకా అది పోయింది. ఇంకా 4 ఎకరాలు ఉంది. ఆ 4 ఎకరాలకు కూడా కబ్జాకు చేద్దామని ప్రయత్నిస్తారు. మేము నెల 15 రోజుల క్రితం డిపిఎం వరకు ఇచ్చినాం. ఇస్తే ఏమన్నాడు, మేము పంపిస్తాం, మండే నాడు పంపిస్తాం, చేస్తాం, మీరేం టెన్షన్ పడకూడని అన్నారు. లేదు, ఇంతవరకు వస్తలేరు. అది అమ్ముడు పోయిరు, డబ్బులకు అమ్ముడు పోయిరు అధికారులు. అయితే మళ్ళీ ఇవాళ వచ్చినాం. ఇవాళ వస్తే మీరు ఓకూరి, వాళ్ళు ఓకూరి, మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటారు. ఎంఆర్ఓ గారు కూడా అంటారు. మరి మేమేం కాంట్రవర్సీ, మేము ఊరికి కావాలంటున్నాం. మాకు కబ్రస్థాన్ లేదు, మేము ముస్లిమ్స్, కబ్రస్థాన్ లేదు. మాకు 1 ఎకరం తీసుకుంటాం. ఫస్ట్ ఆ బౌండరీ ఫిక్స్ చేయండి. ఆడ 8 ఎకరాలు ఉందని మీరే అంటారు. మాకైతే తెలియదు కదా, మేము రెవెన్యూ కాదు కదా. మీరు అంటారు కదా, మీరు బౌండరీ ఫిక్స్ చేయండి. మేము ఎమ్మెల్యే దగ్గరికి పోతామా, మీ దగ్గరికి వస్తామా, ఆర్డీఓ దగ్గరికి పోతామా, కలెక్టర్ దగ్గరికి పోతామా, మా ప్రయత్నం మేము చేసుకుంటాం. 1 ఎకరమో 2 ఎకరాలు తీసేసుకుంటాం, అది వేరే విషయం. ఆల్రెడీ కబ్జా అయిన దానికి మీరు కాపాడడం ఏంది? ఫస్ట్ అది తీయండి అని మా విన్నపం. గ్రామ ఉప సర్పంచ్ నాగిరెడ్డిపల్లి మాది. మా గ్రామం వచ్చేసి నందనం గ్రామ పరిధిలో గల రెవెన్యూ 258 ఇట్టి భూమిని కొందరు వ్యక్తులు, కొందరంటే షేక్ జాన్పాల్ సైదులు గారు 257లో 3 ఎకరాలు అక్రమంగా కబ్జా చేసినారు. ఇట్టి భూమి మళ్ళీ కూడా అదనంగా 3-4 ఎకరాలు ఉంటే అట్టి భూమిని కూడా మళ్ళీ కబ్జా చేయడానికి ముందుకొస్తారు. దానిని మేము అడ్డుకొని మన 10 నెల రోజుల క్రితం డిప్యూటీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ అట్నే మళ్ళీ ఎంఆర్ఓ గారికి కూడా ఈరోజు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ తక్షణం దీని మీద చర్య తీసుకుంటాం, మీరేం బాధపడకూడదు, ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు అని చెప్పి ఎంఆర్ఓ గారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది ప్రభుత్వం? 8 ఎకరాల భూమి. ఎంత కబ్జా చేశారు? 16 ఎకరాల రెవెన్యూ ఏమో 16 ఎకరాలు. 16 ఎకరాల వల్ల పట్టా భూమి వాళ్ళకి 8 ఎకరాలు. 8 ఎకరాలు పోగా ఒక 3 ఎకరాల భూమి, 8 ఎకరాలలో 3 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఉన్నది వచ్చేసి దాంట్లో 5 ఎకరాలలో క్రిమిటేరియల్ కట్టినాం. ఒక డంపింగ్ యార్డ్ ఉంది, అందులోనే ఒక క్రీడా ప్రాంగణం ఉంది. పోయిన ఇంక మిగిలిన 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే అటు భూమిని కూడా మళ్ళా సదరు వ్యక్తి, అదే వ్యక్తి వాళ్ళ అల్లుడిని తీసుకొచ్చి కబ్జా చేయడానికి జేసీబీలు పెట్టి ఒక మధ్యరాత్రి మేము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడే కబ్జా చేయడానికి ప్రయత్నించారు వాళ్ళు. ఎవరైనా? షేక్ కరీం అనట. ఆయన అల్లుడు, జాన్పాల్ సైదులు అల్లుడు. అసలు ఉన్నది పట్ట అతనికి, ఈయననేమో కబ్జా చేసుకుంటూ మళ్ళీ కబ్జా వదిలిపెట్టి నీకు అక్కడ ఉంది, అవతల ఉంది, పో అక్కడ చేసుకోపో అని చెప్పి అంటుంది. మాకు ప్రభుత్వ భూమిని, ఇట్టి ప్రభుత్వ భూమిని మాకు ఇప్పించగలరు. వాళ్ళ భూమిని వాళ్ళ పట్టేదారులకు కూడా వాళ్ళకు కూడా సరి అయిన న్యాయం చేయవలసిందిగా ఎంఆర్ఓ వారిని నిర్ణయించుకోవడం జరిగింది.